ఎయిర్ ఫ్రైయర్ లో కేక్ చేద్దామని ట్రై చేస్తే బ్రౌనీ అయింది. సరే, దీని గురించి లాస్ట్ లో చెప్తా. వెల్కమ్ టు డే 5. ఏంటి పొద్దున్నే ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంది అనుకుంటున్నారా? ఏం లేదు, వీడియో ఎడిట్ చేస్తున్నా. అలాగే కాస్త విటమిన్ డి రావాలి అని దీక్ష చేస్తున్నా. ఆ లోపే ఇడ్లీ కుక్కర్ విజిల్ వచ్చింది. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. నేను అంత డైట్ ఫ్రీక్ నేమ్ కాను, బట్ మీల్ ని ప్రోటీన్స్, కార్బ్స్ అండ్ ఫైబర్ తో బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తా. అబ్బా, ఇడ్లీ మస్తు సాఫ్ట్ వచ్చింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తూ లంచ్ టైం అయిందని కిచెన్ లోకి ఎంటర్ అవ్వగానే మన కోసం వెజిటబుల్స్ అన్ని కట్ చేసి రెడీగా ఉండేసరికి చకచకా వంట మొదలు పెట్టా. జస్ట్ మిస్, మాడిపోతుండే. ఇంకా విజిల్ పెట్టేసి ఆ గ్యాప్ లో స్నానం చేసేసరికి 1:30 అయింది. తినేసి మళ్ళీ వర్క్ చేసుకున్నా. ఈవినింగ్ బయటకు వెళ్తున్నా అని రెడీ అవుతుంటే మిర్రర్ లో చూస్తే ఏంటి ఒక్క చౌకే ఇయర్ రింగ్ ఉంది అని ఇల్లంతా వెతుకుతుంటే ఇక్కడ దొరికింది దొంగ. సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను అనుకుంటా, బట్ ఈవినింగ్ సన్సెట్ మాత్రం సూపర్ ఉండే. చూసుకుంటూ అలా ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు మన కళాఖండంలో ఫస్ట్ స్టెప్, డేట్స్ ని మిల్క్ లో నానబెట్టి గ్రైండ్ చేసుకోవాలి. 1.5 కప్ వీట్ ఫ్లోర్, 1/2 కప్ కోకో పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, గ్రైండ్ చేసిన డేట్స్ మిక్స్, 1/2 కప్ గీ అండ్ 2 డ్రాప్స్ ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకో బౌల్ కి నెయ్యి రాసి అందులో వేసేసుకోవాలి. ఇంకా ఎయిర్ ఫ్రైయర్ లో బేక్ చేద్దామని పెడితే ఇది అవుట్పుట్. కేక్ బదులు బ్రౌనీ అయ్యింది. ఇంకా అలా ఈరోజు జిమ్కి వెళ్ళినా కానీ 100% ఇవ్వలే. బాగా అలసిపోయా. ఈరోజుకి ఇంతే, మళ్ళీ కలుద్దాం.